హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ, ఆంధ్రాలో కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి వివరాల్లోకి వెళ్దాం. ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఆదిలాబాద్, ఖమ్మం ప్రాంతాలు, అదేవిధంగా వరంగల్, కరీంనగర్ లో భారీ ఈదురుగాలు గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, బంజారా హిల్స్, నాంపల్లి, ఉప్పల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గట్కేసర్, ఆదిబట్లలో రానున్నటువంటి 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇకపోతే మనకు ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి అత్యధికంగా విస్తరించడంతో భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. రాయలసీమ వ్యాప్తంగా 1-2 చోట్ల భారీ వర్షాలుంటే మిగిలిన చోట్ల మోస్తరు జల్లులు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.